నక్సలిజం ముగిసినట్టే, ప్రజల సహకారంతో ఇది సాధ్యమైంది అంటున్నారు అమిత్ షా. ఆయుధాలు పట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవు. మావోయిస్టుల నుంచి బస్తర్ విముక్తి పొందింది. అక్కడ అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయి. రష్యా, చైనాకు మద్దతుగా సిపిఐ, సిపిఎం ఏర్పడ్డాయి. తుపాకీ గుట్టంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో సిపిఐ-ఎంఎల్ వచ్చింది. కాంగ్రెస్ నిర్లక్ష్యమే మావోయిజానికి కారణమని ఆరోపణలున్నాయి. నిజంగానే కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందా? మరి 6లా ఎంత శాతం మావోయిజం అయిపోయింది అనేది కూడా చూద్దాము. ఎంత శాతం మావోయిజం కంప్లీట్ అయిపోయింది, అసలు మావోయిజం ఉన్నదా లేదా, ఎక్కడికి వచ్చింది? మరి గణపతి ఇంకా అజ్ఞాతమైతే వీడలేదు, అది కూడా చూద్దాం. దేశంలో మావోయిజం ఇక ముగిసినట్టేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం లోక్సభలో ప్రకటించారు. మోదీ పాలనలో దేశంలో నక్సలిజం అంతరించి పోయే ఆ దశకు చేరిందని, రెడ్ టెర్రరిజానికి పూర్తిగా తుద ముట్టించామని అన్నారు. ఎవరైనా ఆయుధాలు వదలకపోతే వారి అంతు చూస్తామని అమిత్ షా హెచ్చరించారు. అదే సమయంలో కేంద్రం అన్ని సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని కూడా స్పష్టం చేశారు. మావోయిస్టుల లొంగుబాటుకు మార్చి 31 డెడ్ లైన్ అని తెలిపారు. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్, కేరళం, జార్ఖండ్, యూపీతో కలిసి రెడ్ కారిడార్ ఉండేదని, దానివల్ల సుమారు 12 కోట్ల మంది ఎఫెక్ట్ అయ్యారని అమిత్ షా వివరించారు. బస్తర్ మావోయిస్టు రైత ప్రాంతంగా మారిందని, అక్కడి ఆదివాసీలకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం నుంచి అన్ని పునరావాస ప్రయోజనాలు అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. అయితే ఆయుధాలు పట్టుకున్న వారితో ఎటువంటి చర్చలు ఉండవని కూడా స్పష్టం చేశారు. నక్సలిజం వల్లే రెడ్ కారిడార్లో పేదరికం, నక్సలిజం పేదరికం డెవలప్మెంట్ లేకపోవడం వల్ల వ్యాపించలేదని, నక్సల్స్ ప్రభావం ఉన్న ప్రాంతాలు పేదరికంలో మిగిలిపోయాయని అమిత్ షా అన్నారు. రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడి ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలను స్థాపించడానికి మద్దతు ఇచ్చిందని, 1925లో భారతదేశంలో సిపిఐ ఏర్పడిందని, చైనాను సపోర్ట్ చేయడం కోసం 1964లో సిపిఎం ఏర్పడిందని చెప్పారు. ప్రస్తుత సాయుధ మావోయిస్టులు వారి వారసులే అని అమిత్ షా అన్నారు. పార్లమెంటరీ రాజకీయాలను వ్యతిరేకిస్తూ సాయుధ తిరుగుబాటు లక్ష్యంగా 1969లో సిపిఐ మీన్స్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఏర్పాటైందని తెలిపారు. ఆపరేషన్ కగార్తో అంతిమ దశకు 2024లో ఆపరేషన్ కగార్ చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లో 530 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. 2004 మంది అరెస్ట్ అయ్యారు. 2007 మందికి పైగా లొంగిపోయారు. గతంలో 180 పైగా జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండగా ఇప్పుడు 3 నుంచి 4 జిల్లాలకే పరిమితమైంది. భద్రతా సంస్థల తాజా అంచనాల ప్రకారం దేశంలో ఇప్పుడు మావోయిస్ట్ క్యాడర్ 350 మంది కంటే తక్కువే ఉందని సమాచారం. అందులోనూ బస్తర్, అబుజ్బట్ ప్రాంతాల్లో 100 మంది నుంచి 150 మంది సాయుధ సభ్యులు ఉన్నారని చెప్తున్నారు. ఒకప్పుడు 40 నుంచి 45 మంది సభ్యులున్న కేంద్ర కమిటీ ప్రస్తుతం 5 నుంచి 6 మందికి పరిమితమైంది. మావోయిస్ట్ అగ్రనేత గణపతి ముప్పల్ల లక్ష్మణరావు సరెండర్ అయ్యేందుకు తెలంగాణ పోలీసులను సంప్రదిస్తున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుంది. సరే, వాళ్ళు పెట్టుకున్న డెడ్ లైన్కి మాత్రం కంప్లీట్గా మావోయిజాన్ని అణిచివేస్తా అని ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పెట్టుకున్నాడో ఆ డెడ్ లైన్ మాత్రం ఈ రోజుతో కంప్లీట్ అవుతా ఉంది. ఈ రోజుతో దాదాపుగా 7 o'clockకి క్లోజ్ అవుతుంది. అది ఆ డెడ్ లైన్ వచ్చింది, ఈరోజు క్లోజ్ అవుతుంది. బట్ ఇంకా 350 మంది మావోయిస్టు పార్టీలలోనే ఉన్నారు. వాళ్ళు కూడా వివిధ క్యాడర్లలో పనిచేస్తూ ఉన్నారు. కొందరు ససేమీరా చస్తే నా చావాలి తప్ప నేను జనజీవన స్రవంతిలకు పోయి నా పార్టీకి నేను అన్యాయం చేయను అని ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన మావోయిస్టులందరూ ఇంకా ఆ మావోయిస్టు పార్టీలోనే ఉన్నారు. చాలామంది బడా లీడర్లు చెప్పినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా, ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా మనం ఇంకా తుపాకీ గుట్టాలతో పాలన సాగించలేము. జనజీవన స్రవంతిలోకి వచ్చి మనం ఏమైతే చేయాలనుకుంటామో అది కూడా చేయొచ్చు అని ఇక్కడ చెప్తా ఉన్నారు బడా లీడర్లందరూ. బట్ ఇంకా కొందరు ఆ పట్టు విడక, అడవులను వీడక పార్టీ సిద్ధాంతాలకు లోబడి అనేక మంది మావోయిస్టులు ఇంకా పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు. ఇంకా టాప్ లీడర్ అయిన తెలంగాణకు చెందిన టాప్ లీడర్ అయిన ముప్పల్ల లక్ష్మణరావు గణపతి అంటారు, ఆలియాస్
మరి ఆ గణపతి మావోయిస్ట్ గణపతి ఇప్పటికీ ఈరోజు తెలంగాణ పోలీసులకు సరెండర్ అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. మరి నిన్న ఆంధ్రప్రదేశ్లో టాప్ మావోయిస్ట్ కూడా సరెండర్ అయిన నేపథ్యం మాత్రం ఉంది. ఇంకా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మరి గణపతి ఎక్కడ, గణపతితో పాటు ఎంతమంది ఉన్నారు, తెలంగాణలో మావోయిజం అంతమైందా, ఇంకా అసలు కథ ఏంది ఇప్పుడు ఒకసారి చూద్దాం.